మార్చి నెల అంటేనే చిన్న పెద్ద కంపెనీలన్నిటికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇండియాలో చిన్న చితక కంపెనీల నుండి పెద్ద పెద్ద కంపెనీల వరకు సమస్యల వలయమే కనిపిస్తుంది. ఈ నెలలో అన్ని కంపెనీలు ట్యాక్స్లు, శాలరీలు, ఇతర ఖర్చులను భరించాలి. మొత్తం మీద కంపెనీల మీద ఖర్చుల భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్బీఐ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. అందుకనే మన భారతదేశపు ఫారెక్స్ నిల్వ మార్చి నెలలో పెద్దగా పెరగదు. అయితే ఇందుకు విరుద్ధంగా ఈసారి మాత్రం మన ఇండియన్ హిస్టరీ మారిపోయింది. వరుసగా 3 వారాల నుండి భారతదేశపు విదేశీ మారక నిల్వలు దాదాపు $4.5 బిలియన్ పెరిగి $658 బిలియన్ చేరుకుంది. ఇది ఒక రకంగా సెన్సేషనల్ అయింది. దాంతోపాటుగా మన ఇండియాలో బంగారపు నిల్వలు కంటిన్యూస్గా పెరుగుతూ ఉండడంతో పాటు మన ఇండియన్ రూపాయి గొప్ప విజయాన్ని సాధించింది. గత 6 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి దూసుకుపోతూ ఉంది రూపాయి. ఇప్పటి వరకు డాలర్తో పోలుస్తూ ఉంటే మన రూపాయి బలహీనపడుతూ కనిపించింది. కానీ అదే రూపాయి డాలర్ కంటే 2 ఇంతల వేగంతో బలపడడం ప్రారంభించింది. అసలు ఈ స్టోరీలో పూర్తి డెవలప్మెంట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజానికి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశ రూపాయిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మన రూపాయి వాల్యూని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ట్రంప్కి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించారో తెలియదు, కానీ ఈ మధ్య మాత్రం చాలా ఎక్కువగా మీడియాతో కలుస్తూ ఉన్నాడు. ఈ మధ్య సడన్గా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు భారతదేశం గురించి ప్రస్తావించాడు. భారతదేశం తమకు ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ కూడా అమెరికా మీద ఎక్కువ ట్యాక్స్లు వేసే దేశాలలో భారతదేశం కూడా ఒకటి అని, అందుకనే భారతదేశం మీద కూడా భారీగా ట్యాక్సులు వేస్తాను అని మీడియా ప్రతినిధులతో చెప్పాడు ట్రంప్. చెప్పినట్టుగానే మన ఇండియా మీద ట్యాక్సుల వాన కురిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ ట్యాక్సులకు బలయ్యాయి. ట్రంప్ వివిధ దేశాల మీద పన్నులు వేస్తూ ఉన్నప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ తమ డబ్బును వేరువేరు దేశాలలో పెట్టుబడి పెట్టిన డబ్బును వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. భారతదేశ స్టాక్ మార్కెట్ నుండి కూడా లక్షల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు ఈ విదేశీ ఇన్వెస్టర్స్. దానివల్ల స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గత 30 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టే విధంగా అది క్రాష్ అయింది. మన ఇండియన్ రూపాయి కూడా బలాన్ని కోల్పోవడానికి ఇదే కారణం. కానీ గత వారాలలో మనం ఒకటి గమనించినట్లయితే మన రూపాయి మరింత బలపడడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కరెన్సీలు భారీగా పడిపోతూ ఉన్నప్పటికీ మన ఇండియన్ కరెన్సీ మాత్రం పూర్తిగా నాశనం అవ్వలేదు. నిజానికి ఇదంతా ట్రంప్ తన సంపదను కాపాడుకోవడానికి ఆడుతున్న ఆట. ఎందుకంటే ఈ మధ్య అమెరికా సంపద సుమారు $4 ట్రిలియన్ నష్టాన్ని చవిచూసింది. అంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి టైంలో మన భారతీయ జెండా ఉన్నత స్థాయిలో ఎగురుతూ కనిపించింది. నిజానికి ఈ నెలలో 3వసారి మన భారతదేశ విదేశీ ఖజానా $658 బిలియన్ దాటిందని, ఇది 4 నెలల్లో అత్యధిక స్థాయికి చేరుకుంటుంది అని ఇప్పటికే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గత 3-4 నెలలుగా భారతదేశ విదేశీ మారక నిల్వలు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. అయితే గత 4 నెలల్లో మన భారతదేశ ఫారెక్స్ నిల్వలు ఈ విధంగా పెరగడం ఇదే మొదటిసారి. ఇది మన దేశం తల ఎత్తుకునేలా చేసింది. ఎందుకంటే ఈ విదేశీ మారక నిల్వ ప్రపంచంలోని పెద్ద దేశాలను కూడా కదిలించే శక్తిని కలిగి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశపు నిల్వలను కంట్రోల్ చేస్తూ ఉంది అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ 2 రకాల ఖజానాలు ఉంటాయి. ఒకటి నేషనల్ కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీ, రెండవది విదేశీ డబ్బు అంటే డాలర్, యూరోలు, పౌండ్స్ వంటివి. వీటిని విదేశీ మారక నిల్వలు అంటారు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫారిన్లో ఉన్నారు అనుకోండి, అక్కడ వాళ్ళు డాలర్లలో సంపాదిస్తూ ఉన్నారు. మరికొంతమంది దుబాయ్లో వ్యాపారం చేసి దిరాములు సంపాదిస్తూ ఉన్నారనుకోండి. ఇంకొకరు లండన్లో జాబ్ చేస్తూ పౌండ్లలో డబ్బు పంపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా తమ దేశ కరెన్సీ డాలర్, దిరామ్, పౌండ్లలో మీకు డబ్బు పంపుతారు. మీరు ఆ డబ్బుని సేఫ్గా మీ దగ్గర పెట్టుకుంటారు. దానిని మీరు విదేశాలలో ఏదైనా వస్తువులను కొనుక్కోవడానికి ఉపయోగించవచ్చు. ఇక విదేశీ మారక నిల్వలు ఆర్బీఐ కూడా ఇదే విధంగా విదేశీ డబ్బును బ్యాంకుల్లో నిల్వ పెట్టుకుంటుంది. ఏదైనా వస్తువులను విదేశాల నుండి కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని కొనుక్కోవడానికి ఈ కరెన్సీని ఉపయోగిస్తారు. ముఖ్యంగా మన ఎగుమతులు పెరిగినప్పుడు లేదా మనం విదేశాలకు వస్తువులను సేవలను అమ్మినప్పుడు ఆర్బీఐ దగ్గర ఉన్న ఈ విదేశీ మారక నిల్వ పెరుగుతుంది.
అప్పుడు విదేశాల నుండి చెల్లింపు చేసే వారి కరెన్సీలోనే ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దానిని ఆర్బీఐ తన దగ్గర పెట్టుకుని మన ఇండియన్ ఎక్స్పోర్టర్కి ఇండియన్ కరెన్సీని ఇస్తుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు ప్రభావితమవుతుంది. ఎందుకంటే మన దగ్గర విదేశీ కరెన్సీ తగ్గిపోతే విదేశాల నుండి వస్తువులను కొనుగోలు చేయలేము. కాబట్టి ఆర్బీఐ తెలివిగా ఈ విదేశీ మారక నిల్వలను సురక్షితంగా ఉంచుతుంది. అయితే సాధారణంగా మార్చి మంత్లో ఈ నిల్వలు పెద్దగా పెరగవు. ఎందుకంటే ఇది ఆర్థిక సంవత్సరానికి ముగింపు సమయం. అంతేకాకుండా ఈ నెలలో కంపెనీలకి సొంత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి అమెరికా వేసిన ట్యాక్స్లు వీటిని ప్రభావితం చేయలేదు. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఎలాంటి ప్రభావం చూపించలేదు. అందుకు బదులుగా మార్చి నెలలో మనకి విదేశీ మారక నిల్వలలో డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్చ్ 2024 నాటి డేటా ప్రకారం ఒక నెలలో విదేశీ మారక నిల్వలు 3 సార్లు పెరిగాయి. ఇక్కడ మొదటి వారం $10.5 బిలియన్ ఉంటే రెండవ వారం $0.14 బిలియన్, అదే మూడవ వారానికి దాదాపు $3 బిలియన్ పెరుగుదల. మొత్తం మీద 645 బిలియన్లకు చేరుకుంది. అంటే ఒక్క నెలలోనే $13.5 బిలియన్ వృద్ధి రేటు కనిపించింది. ఒక నెలలో మొత్తం $13.5 బిలియన్ పెరుగుదల మనం చూడవచ్చు. మార్చ్ 2025 డేటాని పరిశీలిస్తే మొదటి వారంలో 15 బిలియన్లు, రెండో వారంలో 0.3 బిలియన్లు, ఈ వారం అది దాదాపు 4.5 బిలియన్లు పెరిగి 658 బిలియన్లను దాటింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గత మార్చిలో $13.5 బిలియన్ వృద్ధి రేటు కనిపిస్తే ఈసారి మాత్రం $20.1 బిలియన్ వృద్ధి రేటు కనిపించింది. ఫారెక్స్ నిల్వలు మాత్రమే కాకుండా మన భారతదేశంలో ఉన్న బంగారం నిల్వలు కూడా పెరుగుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్స్ మళ్ళీ మన భారతదేశానికి తిరిగి రావడం ప్రారంభించారు. దీని కారణంగా డాలర్ ముందు బలాన్ని కోల్పోయిన రూపాయి మళ్ళీ బలపడుతూ ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రూపాయి చాలా బలంగా మారింది. గత 6 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. డాలర్కు $87.05 వాల్యూకి చేరిన మన రూపాయి ఇప్పుడు $85.5 పడిపోయింది. మార్చిలో అమెరికా కరెన్సీతో పోల్చి చూసుకుంటే మన ఇండియన్ రూపాయి 2% కంటే ఎక్కువ బలపడింది. నవంబర్ 2018తో పోల్చి చూసుకుంటే 6 రెట్లు ఎక్కువ. ఇదంతా చూస్తూ ఉంటే మన భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థమవుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.